ఇవాళ మనకి రాష్ట్రంలో ఏ రకంగా చూసినా, అభ్యర్థుల పరంగా చూసినా, పార్టీ పరంగా చూసినా ఇలా రాకేష్ రెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ దాని నిజ స్వరూపం బయటపడ్డది. 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ దాని మోసాలన్నీ కూడా బట్ట బయలైనాయి. అందరినీ మోసం చేసింది. మహిళలకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులు ఉపాధ్యాయులను మోసం చేసింది. ఒక్క హామీ అయినా నిలబెట్టిందా మీరు ఆలోచించండి. చెప్పిందేమో చాంతాడంతా, చేసిందేమో ఆవగించంతా. 6 గ్యారంటీలు అన్నారు, బాండ్ పేపర్ల మీద రాసి మీ అందరి చేతుల్లో పెట్టారు, నమ్మిచ్చారు. నమ్మి గెలిచిన తర్వాత ఇవాళ చేతులు ఎత్తింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పారు? 6 అయినాయట. 5 అయినాయా? 6 5 అంటున్నాడు రేవంత్ రెడ్డి. అయినాయే? మీరే చెప్పాలి. మొదటి హామీ మహిళలకు మహాలక్ష్మి కింద 2500 వచ్చినాయా? వచ్చినాయి. రెండవ హామీ రైతులకు 7500 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్, కౌలు రైతులకు 12000 వచ్చినాయి. ఒకటన్నా. మూడవ హామీ అవ్వాతాతలకు 4000 పెన్షన్ వచ్చినాదే. 5వ హామీ పేదలందరికీ ఇండ్లు వచ్చినాయా? ఒక్కటి కూడా అమలు కాలే. అందరినీ మోసం చేశారు. ముఖ్యంగా విజ్ఞానవంతులు, మేధావులు, విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు ఇవాళ మీరు ఆలోచించాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఉన్న గవర్నమెంట్ పడిపోతుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ గ్యారంటీల అమలు విషయంలో మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తట్టి లేపిన వాళ్ళమైతాం. బిడ్డ నువ్వు అమలు చేయలేదు కనుకనే నిన్ను ఓడగొట్టినామని వాళ్ళ కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది.